హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ఈ రీసెంట్ డేస్ లో ప్రయాగ కుంభమేళ గురించి మనం అందరం వింటున్నాం. కానీ ఈ కుంభమేళ అంటే ఏంటి, అది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దాన్ని ఎలా జరుపుకోవాలి, ఇలాంటి ఈ విషయాలన్నీ మనతో పాటు చర్చించడానికి మనతో ఉన్నారు ప్రవీణ్ గురువు గారు. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఇందాక నేను చెప్పినట్లు ఈ కుంభమేళ అనేది జరుగుతుంది అంటే వెళ్తున్నాం వస్తున్నాం, కానీ నిజంగా చాలా మందికి అసలు అది ఏంటి, ఎలా జరుపుకోవాలి, అసలు ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఇవి ఏ వివరాలు తెలియదండి. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తాను తల్లి. ఇది 4 ప్రదేశాల్లో జరుగుతుంది కుంభమేళ అనేది. ఇది ఇప్పుడు జరుగుతున్న దాన్ని మహాకుంభమేళ అంటారు. అర్ధకుంభ అనేది 6 సంవత్సరాలకు వస్తుంది, కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు వస్తుంది, మహాకుంభమేళ అనేది 12 × 12 144 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు జరుగుతున్నది 144 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాపర్వదినం. ఈ పర్వదినం అనేది ఆస్ట్రనామికల్ ఈవెంట్ అంటారు. ఓకే. అంటే ఖగోళ పరంగా వచ్చేటువంటి పండుగలు. మన సనాతన ధర్మంలో వచ్చే పండుగలన్నీ ఖగోళ పరంగానే నిర్వహిస్తారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రయాగలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ 144 సంవత్సరాలకు వస్తుంది తల్లి. ఓకే. ఈ కుంభమేళాని ఇది వేదకాలం నుంచే ఉంది. మహర్షులు అమృతాన్ని తీసుకోవటం కోసం సాగరాన్ని చిలుకుతున్న సందర్భంలో దానిలో నుంచి నీటి బిందువులు వచ్చి ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి. దీనికి కాస్త ముందు పూర్వ చరిత్ర ఉంది, అది కాస్త చెప్తాను. ఓకే అండి. దూర్వాసుడు అని ఒక మహర్షి ఉంటారు. ఆ దూర్వాసుడనే మహర్షిని ఇంద్రుడు కాస్త ఇబ్బంది పెడితే ఆయన శపించాడు. ఎవరు? దూర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. దానికి ఆయన దగ్గర ఉండేటువంటి సంపద అంతా అయిపోయి బికారిగా ఉన్నాడు. దాంతో ఆయన బాధపడి ఒక గాడిద రూపాన్ని ధరించి సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటే నారద మహర్షి వచ్చి ఆయనకు పురాణాల్లో ఉండే రహస్యాలని, మహాభారతంలో ఉండే 1,00,000 శ్లోకాలని, అందులో ఉండే రహస్యాలని నారద మహర్షి ఈ గాడిద రూపంలో ఉన్న ఇంద్రుడికి వివరిస్తూ లక్ష్మీదేవి మంత్రం స్వీకరించి శ్రద్ధగా ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఆ మంత్రానికి అమ్మవారు ఆ ఉపాసన చేస్తున్న దానికి ఆనందించి అతడు ఆచరిస్తున్న ధర్మ కార్యాలకు కూడా సంతోషించి అమ్మవారు అతను ఎదుట నిలిచింది. అతడు గుర్తుపట్టలేదు, లక్ష్మీదేవిని గుర్తుపట్టలేదు. అమ్మా ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అనగానే నన్ను ధర్మస్వరూపిణి అంటారు, నేను లక్ష్మీదేవిని, నీ సంపదలు మొత్తం కోల్పోయావు కదా, సాగరాన్ని చిలకండి, అందులో నుండి సంపదలు తీసుకొని నువ్వు మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందొచ్చు అని అమ్మవారు చెప్పి వెళ్ళిపోయింది. అమ్మవారు అప్పుడు 2 మాటలు చెప్పింది. ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఆ ప్రదేశాలలో నేను ఉంటానని చెప్పింది. అందుకే అమ్మవారి అష్టోత్తర నామాల్లో అమ్మవారికి ధర్మ నిలయాం అని పేరు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో, వేర్ ఈస్ రైట్యూస్నెస్ దేర్ ఈస్ ఆల్వేస్ లక్ష్మి. అలా సత్యము ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుందని చెప్పింది. అప్పుడు విష్ణుమూర్తి సాయంతో అందరూ కలిసి ఆ సాగరాన్ని చిలకి, అందులో ఆ సాగరాన్ని చిలుకుతున్న సందర్భంలో అమృతంతో కలిసినవి కావు, అమృతం టచ్ అయిన నీటి బిందువులు 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ 4 ప్రదేశాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రయాగ ఒకటి. ప్రయాగ అంటే ఉత్తరప్రదేశ్ లో కాశీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అది. ఇంకొకటి ఉజ్జయిన్ అనేటువంటి ప్రదేశంలో పడింది. ఉజ్జయిన్ అనేటువంటి ప్రదేశం దాన్ని మనకు మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఇంకొకటి మాయావతి అంటారు, దీన్ని హరిద్వార్ అని పిలుస్తాం, అక్కడ పడింది. ఇంకొకటి నాసిక్ త్రయంబకేశ్వర్ లో పడింది. ఇది అక్కడే మనకు గంగా నది పుట్టిన ప్రదేశం. ఈ 4 ప్రదేశాల్లో అమృతం కాదు, ఆ అమృతం చిలకటానికంటే ముందు పడినటువంటి నీటి బిందువులు మాత్రమే ఇక్కడ పడ్డాయి. ప్రత్యేకమైన సమయంలో సూర్యుడు ఆయా రాశుల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, బృహస్పతి ఆయా రాశుల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు అటువంటి సందర్భాల్లో మహా విశేషమైన పవిత్రత అక్కడ ఏర్పడుతుంది. ఆ సందర్భాల్లో మనం స్నానం చేయటం ద్వారా 3 రకాలైన పాపాలను పోగొట్టుకుంటాం. అది దేహంతో చేస్తున్న పాపాలు, మనస్సుతో చేస్తున్న పాపాలు, మనస్సులో వచ్చేటువంటి దుష్టమైన ఆలోచనలు, ఇవన్నీ పోయి కొంచెం భగవంతుని ఎక్కువగా సాధన చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు, వీటికి తొందరగా ఫలితం వచ్చేటువంటి సందర్భం ఆయా వాటిల్లో స్నానం చేయటం ద్వారా వస్తుంది. ఇది దానికి ఉన్నటువంటి ముందు చరిత్ర. సో అంటే అది ముందు చరిత్ర అని మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కదా ఇక్కడ. అప్పట్లో అంటే పొల్యూటెడ్ లేదు, మనుషులు కానీ అట్మాస్ఫియర్ క్లైమేట్లు కానీ ఏది పొల్యూటెడ్ లేదు. ఇప్పుడు మనుషులు పొల్యూట్ అయిపోయారు, క్లైమేట్ పొల్యూట్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్స్ అన్ని. స్టిల్ ఇంకా అది ఒక నమ్మకం మీద ఈ కుంభమేళాకి వెళ్ళి రావడం జరుగుతుందా, లేదా ఇప్పటికీ కూడా ఈ టైంలో మీరు అన్నట్టు 3 సార్లు మునిగి తేలడం వల్ల ఆ పాపాలు పోతాయి అని అంటారు కదా, ఇప్పటికీ కూడా దానికి ఏమన్నా ధర్మబద్ధమైన ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? 100% ఉన్నాయి తల్లి. ఎలా అండి? ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ అనేవి 1,00,000 సంవత్సరాల కింద ఉంటాయి, ఈ రోజు ఉంటాయి, మరో 1,00,000 ఏళ్ళు వెళ్ళినా ఉంటాయి. అవునా కాదు? ఖగోళపరమైన ఈవెంట్స్ ని మనం మార్చలేము. మనుషుల బుద్ధులు ఎన్నైనా మారచ్చేమో కానీ మనుషుల ఆలోచనల్లో అబద్ధమైనవి, అసత్యాలాడేవి,
అకృత్యాలు చేసే వెన్నైనా రావచ్చు, కానీ వాళ్ళకు మారాలనే చిన్న పశ్చాత్తాపం ఉంటారు చూడండి, రియలైజేషన్. ఆ రియలైజేషన్ వస్తున్నప్పుడు ఇటువంటి సందర్భాలు ఎన్నైనా కనపడతాయి. అప్పుడు ఈ రియలైజేషన్ అనేటువంటి ఆ పాత్కి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో నీటిలో మునగటం ద్వారా ఆ రియలైజేషన్ అనే భావనతో అక్కడ ఉండే పాపాలు పోగొట్టుకుంటారు. చాలా మంది ఉన్నారు ఇలా జరిగిన సందర్భాలు. అంటే ఈ కుంభమేళ, మహాకుంభమేళ అనేసరికి చాలా మంది అసలు కోట్లలో జనాభా అక్కడ ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి శనివారం మాత్రమే దండం పెట్టుకుంటేనే కరుణిస్తాడా, మిగతా రోజుల్లో పూజ చేస్తే కరుణించారా? అలానే కుంభమేళ టైంలో మాత్రమే అక్కడ మనం నీళ్ళలో మునిగితేనే పుణ్యం వస్తుందా? వెళ్ళి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కదా, మనుషుల మూర్ఖత్వం ఇది అని కొంతమంది అంటూ ఉంటారు. మరి దీనికి కూడా సమాధానం చెప్తాను తల్లి. అందుకే ఇప్పటిదాకా మీకు ఒక పదం వాడాను, సూర్యుడు బృహస్పతి ఆయా రాశుల్లో వస్తున్నప్పుడు ఇటువంటి కుంభమేళాలు వస్తాయి. ప్రయాగ అనే పదం మనం అర్థం చేసుకోవాలి తల్లి. అక్కడ సంగమ తీరం ఉంటుంది. గంగా, యమున, సరస్వతి 3 నదులు అక్కడ ఎప్పుడు కలిసే ఉంటాయి. సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది, గంగా యమున కలిసేది మనం ప్రత్యక్షంగా మన కంటితో చూడొచ్చు. ఆ సందర్భంలో మామూలు రోజుల్లో చేస్తున్నటువంటి ఒక రకమైన ఫలితం. సంక్రాంతులు కూడా మనకు 12 సంక్రాంతులు ఉన్నాయి తల్లి. మనం ఎందుకు మకర సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం? దిస్ ఇస్ కాల్డ్ ఆస్పీషియస్. మొన్న జనవరి 15వ తేదీ జరిగినటువంటిది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం ద్వారా మకర సంక్రాంతి వచ్చింది. మళ్ళీ నెలయ్యాక వేరే రాశిలోకి వెళ్తాడు. అందుకోసం ఇలాంటి సందర్భాలలో పవిత్రమైన ప్రదేశాలు ఆయా సూర్యుడు వేరే వేరే రాశుల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు సూర్యుడు ఉచ్చ స్థితిలో వెరీ పాజిటివ్ వైబ్స్ ఇక్కడ కలుగుతాయి తల్లి. భారతదేశంలో ఉండేటువంటి పుణ్య నదులన్నీ ఆ సందర్భాల్లో వస్తాయి. దేవతలందరూ ఆ ప్రదేశంలో ఆ దివ్య స్నానాన్ని చూడటం కోసం వస్తారు. వాళ్ళే ముందు మొదటగా ఎప్పుడో 3ంటికే వాళ్ళే మొదటగా స్నానం చేస్తారు. దేవతలు, ఋషులు, సిద్ధులు, అది ఒక నమ్మకం అని అంటారా? అక్కడ సనాతన ధర్మం అనేది నమ్మకం పైన ఆధారపడలేదు తల్లి. ఇక్కడ అనేది శాస్త్రపూరిత ఖగోళ పూరితమైన ఆధారాలతో నిర్మింపబడినటువంటి శాశ్వత సత్యాల సమాహారమే సనాతన ధర్మం. నమ్మకం అంటే ఇది రిలీజియన్ అయిపోతుంది తల్లి. అప్పుడు కేవలం నమ్మకంతో మాత్రమే చేస్తున్నాం, అప్పుడు పందికి కూడా బొట్టు పెట్టచ్చు మనం. అంటే మరి 3ంటికి దేవతలు స్నానం చేస్తారు అని అంటున్నారు కదా, ఏంటి దానికి? మనం ఎవరు చూడలేదు కదా, మరి అది ఎలా చూడలేదు? చూస్తుంటారు. మీకు చూడగలిగిన శక్తి మీకుంటే చూడొచ్చు. మీకున్న ఆరా పవర్ చాలా తక్కువ తల్లి. ఆరా అనేది ఇంగ్లీష్ పదమే, సైంటిఫిక్ పదమే కదా. మీకున్న ఆరా పవర్ చాలా తక్కువ. మీరు ఆరాని పెంచుకోగలిగితే అక్కడ ఉండేటువంటి సిద్ధుల్ని మీరు చూడొచ్చు, యోగుల్ని చూడొచ్చు. మీకున్న లోయర్ మైండ్ సెట్ ని బట్టి హైయర్ పీపుల్ ఎలా డిసైడ్ చేస్తారు, హైయర్ డీటీస్ ని ఎలా డిసైడ్ చేస్తారు. అర్థమైంది కదమ్మా? ఓకే. మరి కుంభమేళాకి మహాకుంభమేళాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి గురుగారు? కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తల్లి. పుష్కరం అన్న కూడా అంటారు కదా. అంతేనమ్మా. ఈ 12 × 12 144. ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ అంటారు తల్లి. ఇప్పుడు దీన్ని మిస్ అయితే మళ్ళీ 2157 వరకు ఈ మహాకుంభమేళ రాదు. ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా చూడలేదు. ఇది ఎన్ని రోజులు? 40 రోజుల పాటు ఈ పవిత్రమైన దినాలు ఉంటాయి. రేపు ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఇలాగే జరుగుతాయి తల్లి. దుర్వాస మహర్షి యొక్క కోపం కూడా ఈ కుంభమేళానికి ఒక కారణం అని అంటారు. మరి ఇందులో నిజం ఎంతవరకు? అదే తల్లి, ఇప్పటిదాకా మొదట చెప్పినటువంటి చరిత్ర, ఇంద్రుణ్ణి ఈ దుర్వాస మహర్షి శపించాడు. కారణం ఏమంటే ఈ ఇంద్రుడు తన అధికార గర్వం చేత దుర్వాస మహర్షిని తక్కువ చేసి అవమానపరిచాడు. అలా మహాత్ముని అవమానపరచడంతో ఈ దుర్వాస మహర్షి శాపం పెట్టడం ద్వారా ఆయన సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. ఆ కారణమే ఇలా వచ్చింది తల్లి. అంటే ఇప్పుడు ఆ 4 డ్రాప్స్ ఏమైతే పడ్డాయో, సో ఆ ప్లేసెస్ లో మాత్రమే ఇది జరుగుతుంది. అంటే మహాకుంభమేళ అనేది అక్కడ జరుగుతుంది. మహాకుంభమేళ కాదు, మహాకుంభమేళ అనే పదం వాడాలంటే 144 సంవత్సరాలు ఆగాల్సింది. కుంభమేళ, అర్ధ కుంభమేళ అని జరుగుతాయి. అర్ధ కుంభమేళ వంటివి కూడా 2019లో అర్ధ కుంభమేళ జరిగింది. కుంభమేళ 2013లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ళు కాబట్టి 2025లో జరుగుతుంది. 12 × 12 సూర్యుడు 12 రాశుల్లో మారుతున్నాయి కాబట్టి ఆ ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ ని బట్టే ఇలా పంచాంగంలో మనం నిర్ణయిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ మహాకుంభమేళ ఏదైతే జరుగుతుందో ఇక్కడ అన్ని కేటగిరీ పీపుల్స్ వస్తున్నారు, అన్ని స్టాండర్డ్స్ పీపుల్స్ వస్తున్నారు. అంటే ఇక్కడ మనుషుల మధ్యన ఒక ఈక్వాలిటీ, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఒక లెసన్ నేర్పిస్తుంది అంటారా ఇది? మోదీ గారు మొన్న మన్ కీ బాత్ లో మాట్లాడుతున్నారు, సమతా కుంభ అన్నారు ఆయన. ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషాలని చూసి అక్కడ అందరూ
ఏ రకమైన భేద భావనలు లేకుండా ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుందో అందరికీ సమానత్వం కావాలని, అటువంటి భేద భావనలు లేకుండా సమతుల్యంగా అందరూ అక్కడ పాల్గొంటున్నారు తల్లి. ఎవరిని డబ్బులు ఇవ్వమని ఎవ్వరూ అడగట్లేదు. అంతా గవర్నమెంటే అక్కడ ఇస్తుంది. ఒకరు ఒక రూపాయి అక్కడ ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు, అవసరము లేదు. మహా అయితే మీరు కొబ్బరికాయ కొనుక్కోవాలంటే మీరు ఎంత ఆ కొబ్బరికాయ ప్రైస్ మీరు తీసుకుంటారు, అక్కడ స్నానం చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. అక్కడ కులం లేదు, వర్గం లేదు. విదేశస్తులు బాగా వస్తున్నారు తల్లి. చాలా మంది విదేశస్తులు నాకు తెలిసిన సన్నిహితులే జర్మనీలో ఉండేవారు వచ్చారు కేవలం ఈ స్నానం చేయడం కోసం. 600 యూరోలు టికెట్ పెట్టి వచ్చారు తల్లి ఒక అతను. 600 యూరోలు అంటే 100 యూరోలు ఈజ్ ఈక్వల్ టు 11,000 అంటే 50-60 వేలు అతను ఖర్చు పెట్టి కేవలం దీనిలో స్నానం చేయడం కోసం వచ్చారు. తర్వాత నేను అడిగాను అతను, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ టేకింగ్ డిప్ ఇన్ కుంభమేళ అంటే అతడు చెప్తున్న భావనలు మనం ఇక్కడ వర్ణించలేం తల్లి. ఇంత వర్ణనాతీతంగా చెప్తున్నాడు. అతడు పూర్తిగా ఏడ్చేశాడు. అటువంటి భావనలు కొన్ని వేల మంది విదేశస్తులు ఈ కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చారంటే ఎంత పవిత్రమైన పర్వదినం ఇది, భారతదేశానికి మాత్రమే చెందింది. అండ్ వన్ మోర్, ఇంతలా లార్జ్ గ్యాదరింగ్ జరిగినటువంటి ఈవెంట్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ తొలగించేసి ఇప్పుడు ఇదే మొట్టమొదటగా ఇంత లార్జ్ గ్యాదరింగ్, ఎటువంటి ఆపదలు లేకుండా, మీరు ఇప్పటిదాకా ఓ మాట మాట్లాడారు, అటువంటి ప్రదేశాలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని. కానీ అక్కడ ఒక్క ప్రాణం కూడా పోలేదు. దేర్ ఇస్ నో వన్ లివింగ్ బీయింగ్ డైడ్. అక్కడ ఒక్క ప్రాణం కూడా చనిపోలేదు. కానీ అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే మీరు ఇందాక అన్నట్టు వరల్డ్ టాప్ ట్రావెల్ డెస్టినేషన్ గా మారింది ఇప్పుడు మనకి మహాకుంభమేళ అనేది. అంటే ఎక్కడెక్కడి నుంచో చెప్పారు ఎగ్జాంపుల్ కూడా, మారుమూల ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అంత గొప్పదై మహాకుంభమేళ. అవునమ్మా. అంటే దానికి ఏ రకంగా మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు? వి కాంట్ ఎక్స్ప్రెస్ విత్ ఎ వర్డ్స్. ఓకే. అదేనమ్మా, కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు, కొన్ని సందర్భాలు అక్కడ అనుభవిస్తున్నప్పుడు మాటలతో లేదా చేతులతో చెప్పటానికి పరిస్థితులు అక్కడ ఉండవు. వర్ణనాతీతమైన సదృశాలు కొన్ని వేల మంది అక్కడ పొందారు. అక్కడ నాగసాధువులని, అఘోరాలని, సాధువులని, విదేశాలలో ఉండేటువంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని స్వీకరించి అక్కడ తపస్సులు చేస్తున్నారమ్మా. అంతవరకు ఎందుకమ్మా, స్టీవ్ జాబ్స్ భార్య అయినా వచ్చింది ఆవిడ, 15 రోజులు ఉంటున్నారు. 15 రోజులు అయింది, ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతారేమో ఆవిడ. అటువంటి వారు కూడా ఇక్కడ ఉంటున్నారంటే దాని మహత్యం వాళ్ళకు తెలిసింది. మనలాంటి వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే మునిగిపోతున్నారు. అంతే. అదే మనం అందులోనే ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ మనం చూసినవి కాదా అని. వాళ్ళకి ఏంటి ఇది కల్చర్ తెలుసుకోవాలి అన్న ఒక ఎంతూజియాజం ఏదైతే ఉందో వాళ్ళని ట్రెడిషన్ వైపు నడిపిస్తుంది. మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళమే కానీ మనకి ఏముందిలే అని మనల్ని దూరం చేస్తుంది దాని నుంచి. మీరు ఇందాక అన్నట్టు అఘోరాలు కానీ నాగసాధువులు కానీ ఈ కుంభమేళానికి వాళ్ళకి ఏంటి సంబంధం అసలు? అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో కొన్ని లక్షల కౌంట్ ఉంటుంది వాళ్ళది కూడా. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? నార్మల్ గా ఉన్న డేస్ లో వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు? ఈ సంవత్సరం వాళ్ళు 5 లక్షల మంది వచ్చారమ్మా. వాళ్ళకు అఖాడాలని ఉంటాయి. మనం ఉండేదాన్ని హోము, ఇల్లు అని ఎలా పేరో వాళ్ళు ఉండే స్థావరాలకు అఖాడాలు అని పేరు. వాళ్ళకంటూ అఖాడాలు ఉత్తరాఖండ్ లో లేదా హరిద్వార్ లో చాలా చాలా ప్రదేశాల్లో ఉంటాయి. కొంతమంది, చాలా తక్కువ మంది మాత్రమే వారు వేరే వేరే హిమాలయాల్లో లోపల నుంచి వస్తుంటారు. వాళ్ళకు దీనికి ఏం సంబంధం అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. వాళ్ళు దివ్యమైన తపస్సులు చేస్తుంటారండి. కొన్ని కొన్ని తపస్సులు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు భగవంతుడైన శివుడే తను చేసినటువంటి బ్రహ్మని సంహరించినప్పుడు తన అన్ని బ్రహ్మకు 5 తలకాయలు, అందులో ఒక తప్పు చేయటం కారణంగా ఒక తలని శివుడే తీసేశాడు. దానికోసం ఆ చేతికి ఆ బ్రహ్మ తలకాయ అంటుకున్నప్పుడు ఆయన భారతదేశంలో ఉండే సమస్త పుణ్య నదుల్లోనూ స్నానం చేసి వచ్చాడు. శివుడైన దేవుడే అన్ని నదుల్లోనూ స్నానం చేసి వచ్చాడు. ఇక్కడ ఇటువంటి మహర్షులు లేదా ఇటువంటి సిద్ధులు లేదా అఘోరాలు వీళ్ళు కొన్ని రకాలైన సాధనలు చేస్తూ ఉంటారు. ఆ సాధనలు ఉచ్చ స్థితికి వస్తాయి, హైయర్ లెవెల్కి వస్తాయి. అది పూర్తి ఫలితం రావాలనుకోండి, వీళ్ళ మనస్సులో ఉండేటువంటి ప్యూరిటీ కావాలి, మనస్సుకు ప్యూరిటీ రావాలి, శరీరానికి ప్యూరిటీ రావాలి. ఆ 3 నదులు అక్కడ కలుస్తున్న సందర్భంలో ఆ ప్యూరిటీకి ఆస్ట్రోనామికల్ గా అన్ని గ్రహాలు పాజిటివ్ వైబ్రిస్తున్న సందర్భంలో మనం అక్కడ డిప్ స్నానం చేయటం ద్వారా లేదా అక్కడ తర్పణాలు వదలడం ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి ఆ మనస్సులో ఉండే ప్రారంభ కర్మలు తొలగిపోయి, సంచితం అనేటువంటి కర్మ తొలగిపోయి, ఆగామి అనే తప్పులు చేయకుండా మార్గం లేకుండా వాళ్ళకి భగవద్ దర్శనం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలతోటి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ముందుకు వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.